హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి కిచెన్ తెలుగు. ఈరోజు రెసిపీ ఎండు పండుగప్ప వేపుడు. ఇది పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీరు వినే ఉంటారు, పప్పుచారు ఉప్పు చేప కాంబినేషన్ అనేది అదిరిపోతుందనేది. ఎండు చేపన వాసన అనేది చాలామందికి ఇష్టం ఉండదు, దానివల్ల తినడానికి అవాయిడ్ చేస్తారు. కానీ దీంట్లో ఎన్నో పోషక విలువలు ఉన్నాయి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎలాంటి స్మెల్ రాకుండా సింపుల్గా ఎట్లా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఎండు చేపను గోరువెచ్చటి నీటిలో 10 నిమిషాలు నానబెట్టి ఉప్పు పోయేలాగా బాగా కడగండి. చేప పైన ఉన్న పులుసును తొలగించి ఫ్రెష్ వాటర్తో శుభ్రంగా కడగండి. ఇట్లా చేయడం వల్ల దానికి అంటుకున్న ఉప్పు పులుసు తొలగిపోతుంది. ఎండు చేపను క్లీన్ చేసేటప్పుడు రఫ్గా కాకుండా చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, లేదంటే పేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే ఒక్కొక్క ముక్కను వేసి మీడియం ఫ్లేమ్లో బాగా వేగనివ్వండి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. చేప ముక్క వేగేటప్పుడు కూడా జాగ్రత్తగా తిరగవేసుకోవాలి, లేదంటే చిన్న చిన్న పీసెస్ అయిపోయే అవకాశం ఉంది. డ్రై ఫిష్లో పోషక విలువలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల కండరాలు, శరీరం బలంగా ఉంటాయి. ఎముకలు గట్టిగా ఉంటాయి. గుండెకు మెదడుకు కూడా చాలా మంచిది. అంతేకాదు, ఇనుము, బి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల రోగ నిరోధక శక్తిని చక్కగా పెంచుతుంది. అందువల్ల మీరు మిస్ అవ్వకుండా ఎండు చేపతో రకరకాల డిషెస్ చేసుకుని తినండి. ముక్క బాగా వేగింది, ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. వేగిన వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని స్లో ఫ్లేమ్ మీద హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత రుచి కోసం నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత రుచికి సరిపడా కారం, పసుపు వేసుకోండి. ఉప్పు అసలు వేయవద్దు. చేప ముక్కలో ఆల్రెడీ ఉప్పు ఉంది కాబట్టి ఉప్పు వేస్తే మరీ ఎక్కువైపోతుంది. దానివల్ల ఉప్పు వేయవద్దు, గుర్తుంచుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ముక్కకు కారం బాగా పట్టేలాగా మిక్స్ చేయండి. ఇట్లా వేయించిన ముక్కను వట్టిగా తిన్నా కూడా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన ఎండు పండుగప్ప చేప ఫ్రై రెడీ అయ్యింది. దీన్ని పప్పుచారు, రసం, సాంబారు దేంట్లోనైనా సైడ్ డిష్గా తింటే అదిరిపోతుంది. ఇట్లా వేయించిన ఫ్రై త్వరగా పాడవదు, నిల్వ కూడా ఉంటుంది. ఈ ఎండు చేపలతో ఫ్రైయే కాదు, ఇగురు లేదంటే వెజిటేబుల్ కాంబినేషన్లో పులుసు కూర వండినా కూడా చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఎండు చేపల పులుసు కూడా ఉంది, ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి తెలుసున్న వాళ్ళకి షేర్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. కల్కి కిచెన్ తెలుగుకి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.